అథ షష్ఠోऽధ్యాయః శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మలను చేయువాడే నిజమైన సన్యాసి, అతడే నిజమైన యోగి. అగ్నిహోత్రాదులను త్యజించినంత మాత్రాన సన్యాసి కాడు, కర్మలు చేయనంత మాత్రాన యోగి కాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. పాండునందన, సన్యాసమైన యోగమైన ఒక్కటేనని తెలుసుకో. సంకల్పములను త్యజించని వాడు ఎవడూ యోగి కాలేడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగమును పొందగోరు మునికి కర్మ కారణమని చెప్పబడినది, యోగమును పొందిన వానికి శమము కారణమని చెప్పబడింది. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఇంద్రియ విషయములయందు కర్మలయందు ఆపేక్ష లేనివాడై సర్వ సంకల్పములను త్యాగము చేయువాడు యోగారూఢుడని చెప్పబడుచున్నాడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తనను తానే ఉద్ధరించుకోవాలి, తనను తాను అధోగతి పాలు చేసుకోకూడదు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఆత్మనిగ్రహము గల వారికి వారి ఆత్మయే వారికి బంధువు, నిగ్రహము లేని వారికి వారి ఆత్మయే వారికి శత్రువు. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః. మనసును జయించి పరమశాంతితో కూడిన వానికి శీతోష్ణ సుఖదుఖములయందు మానవమానములయందు ఆత్మానుభవము స్థిరముగా యుండును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. జ్ఞాన విజ్ఞానముల చేత తృప్తి చెందినవాడు, నిర్వికారుడు, జితేంద్రియుడైనవాడు యోగి అనబడుచున్నాడు. అతడు మట్టి, రాయి, బంగారమునందు సమభావము కలిగి ఉన్నాడు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్తద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృత్తులు, మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు, మధ్యస్థులు, విరోధులు, బంధువులు,
సాధువులు, పాపులు అందరి యందు సమబుద్ధి గలవాడు శ్రేష్ఠుడు. యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఏకాంతమున ఉండి ఇంద్రియ మనసులను వశపరుచుకొని ఆశలు లేనివాడై ఇతరుల నుండి దేనిని ఆశించని యోగి సదా మనసును పరమాత్మ యందే ఉంచాలి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుశ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశాన్నవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. పరిశుద్ధమైన ప్రదేశమున మిక్కిలి ఎత్తు మిక్కిలి ఫలము కాని చోట క్రింద దర్భాసనము, దానిపై జింక చర్మము, దానిపై వస్త్రము నుంచి దానిపై స్థిరముగా కూర్చుని ఇంద్రియ మనస్సులను వశపరుచుకొని మనసును నిగ్రహించి అంతఃకరణ శుద్ధి కొరకు యోగమును అభ్యసించాలి. శరీరమును, శిరమును, కంఠమును నిటారుగా దృఢముగా నిలిపి దిక్కులు చూడకుండా నాసికాగ్రమునందు దృష్టి నిలిపి మనసును నిగ్రహించుకొని నిర్భయులై బ్రహ్మచర్య దీక్షయందు కొనసాగుచు నాయందే చిత్తమును నిలిపి నన్నే పరమగతిగా భావించాలి. యుంజన్నీవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ విధముగా మనసును నిగ్రహించి యోగమునాచరించువాడు నా నిలయము ఉత్కృష్ట పదమునగు మోక్షమును పొందుచున్నాడు. నాత్యస్నతస్తు యోగోస్తి నైకాంతమనశ్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, అధికముగా తినువానికి, అసలే తినని వానికి, అతిగా నిద్రించువానికి, అసలే నిద్రించిన వానికి ఈ యోగము ఫలించదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహార విహారములు, మిత నిద్ర మెలకువగలవానికి, కర్మలయందు ఉచిత రీతిన చరించువానికి ఈ యోగము దుఃఖమును పోగొట్టును. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. నియమించబడిన చిత్తము ఎప్పుడు ఆత్మయందు సుస్థిరమై ఉండునో అప్పుడు సమస్త వాంఛల నుండి విడిపడి యోగయుక్తుడగుచున్నాడు. యథా దీపో నివాతస్తః నింగతే సోపమా స్మృతా
యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యోగాభ్యాసము చేయువాని చిత్తము గాలి లేని చోట దీపము వలె నిశ్చలమయుండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణ చేతసా. యోగాభ్యాసము చేయి నియమింపబడిన మనస్సు ఎచ్చట ఉపశాంతిని పొందుతున్నదో, ఎచ్చట ఆత్మను ఆత్మయందు ఆత్మచేత దర్శించి సంతసించుట జరుగుతున్నదో, ఇంద్రియములకు లభించని సుఖము ఎచ్చట శుద్ధ బుద్ధికి లభించుచున్నదో, ఎచ్చట చేరిన పిదప చలనముండదో, దేనికి మించిన లాభము మరొకటి ఉండదో, దేనిని పొందిన పిదప సుఖ దుఃఖములు కదిలించలేవో, సమస్త దుఃఖములకు ఏది దూరమో అదియే యోగము. అట్టి యోగమును విసుగు చెందకుండా పట్టుదలతో అభ్యసించాలి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. శనైశ్శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. సంకల్పము వలన పుట్టే సమస్త కోరికలను పూర్తిగా త్యజించి, ఇంద్రియ సముదాయమును పూర్తిగా నిగ్రహించి, ధైర్యముతో కూడిన బుద్ధి చేత మనసును విషయముల నుండి మరలించి ఆత్మయందు ఉంచాలి. అన్య విషయాలను స్మరించకూడదు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చంచలమై నిలకడలేని మనస్సు ఎప్పుడెప్పుడు చలించిపోవచుండునో అప్పుడప్పుడే దానిని నిగ్రహించి ఆత్మయందు నిలపాలి. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత చిత్తుడు, రజోగుణ విముక్తుడు, బ్రహ్మభూతుడు, పాపరహితుడైన యోగి ఉత్తమ సుఖమును పొందుచున్నాడు. యుంజన్నీవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఈ విధంగా మనసును సదా ఆత్మయందే నిలుపుతూ కల్మషమెరుగని యోగి పరమోత్కృష్టమైన సుఖమును సులభముగా పొందుచున్నాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఆత్మయోగి
సర్వత్రా సమదృష్టి కలిగి తనను సర్వభూతముల యందు సర్వభూతములను తనయందు దర్శించుచున్నాడు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. అన్నిటియందు నన్ను, నాయందు అన్నిటినీ గాంచుచున్నాడో అట్టి వానికి నేను ప్రత్యక్షము, వాడు నాకు ప్రత్యక్షము. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగీ మయి వర్తతే. సర్వభూతములయందు నేనున్నాననే ఏకత్వ భావన గల యోగి ఎలా చరించినను వాడు నాయందే వర్తించుచున్నాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః. అర్జున, తనయందు సర్వ ప్రాణులయందు కలుగు సుఖదుఖములను ఒకే రీతిగా సమదృష్టితో గాంచువాడు పరమ శ్రేష్ఠుడైన యోగి అని నా అభిప్రాయం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు చెప్పాను, మధుసూదన, నీవు ఉపదేశించిన సమత్వరూపముగు ఈ యోగమును మనసు యొక్క చాంచల్యము వలన నేను గ్రహింపలేకున్నాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, మనస్సు చంచలమైనది, క్షోభ కలిగిస్తుంది, బలమైనది, దృఢమైనది. అట్టి మనసును నిగ్రహించుట గాలిని బంధించున్నట్లు దుస్సాధ్యమనిపించుతున్నది. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. భగవానుడు చెప్పాను, అర్జున, మనసు చంచలమునుట వాస్తవమే, దానిని నిగ్రహించుట కష్టమే. అయినా కుంతి కుమార, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని నిగ్రహించవచ్చు. అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వశ్యాత్మనా తు యతత శక్యో వాప్తుముపాయతః. మనోనిగ్రహము లేనివాడు యోగసిద్ధిని పొందలేడు. మనోనిగ్రహము కలిగి ప్రయత్నించువాడు ఉపాయము వలన పొందగలుగునని నా అభిప్రాయం. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు చెప్పాను, కృష్ణ, శ్రద్ధ గలవాడయ్యుండి కూడా ప్రయత్న బలము లోపించి సిద్ధిని పొందలేని మానవుని గతి ఏమిటి? కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి.
సిద్ధిని పొందలేక మోక్ష మార్గమునందు తప్పినవాడు రెండు విధాలా భ్రష్టుడై చెదిరిన మేఘముల వలె వ్యర్థుడు కాడా? ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేతా నహ్యుపపద్యతే. కృష్ణ, నా సందేహమును పూర్తిగా పోగొట్టుట నీకే సాధ్యము. నా సంశయమును నివారించుటకు నీకు మించిన వారెవ్వరూ లేరు. శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భగవానుడు చెప్పెను, అర్జున, యోగభ్రష్టుడైన వానికి ఈ లోకమున గాని పరలోకమున గాని వినాశము లేదు. పుణ్యాత్ముడైన వాడు దుర్గతి పాలు కాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమా శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు వసించే లోకాలను పొంది అచ్చట అనేక సంవత్సరాలుండి తరువాత సదాచారవంతులైన శ్రీమంతుల గృహాలలో జన్మిస్తున్నాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేదా జ్ఞానవంతులైన యోగుల కులమున జన్మిస్తున్నాడు. ఈ లోకమున అట్టి జన్మము కలుగుట దుర్లభము కదా. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. కురునందన, అట్టివాడు పూర్వజన్మమునందు వదలిన యోగ బుద్ధితో సంబంధమును పొందుచున్నాడు. ఈ జన్మమునందు మరలా పూర్ణయోగ శుద్ధికి ప్రయత్నిస్తున్నాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మ సంస్కార ప్రభావం వలన అతడు అప్రయత్నముగా యోగమునకు ఆకర్షితులవుతున్నాడు. యోగమునందు ఇచ్చగలవాడు శబ్ద బ్రహ్మను అధిగమించుచున్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. పట్టుదలతో ప్రయత్నించునట్టి యోగి పాప విముక్తుడై అనేక జన్మలయందు ఆచరించిన అభ్యాసముచే యోగసిద్ధిని పొంది ఆ తరువాత బ్రహ్మ సాక్షాత్కారమును పొందుచున్నాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. తపస్సు చేయువారి కంటే, జ్ఞానుల కంటే, కర్మయోగుల కంటే ఈ ధ్యానయోగి శ్రేష్ఠుడు. కనుక అర్జున, నీవు ధ్యానయోగివి కా. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః.
ఎవడు నాయందు మనస్సు నిలిపి శ్రద్ధతో నన్ను సేవించుచున్నాడో అట్టివాడు యోగులందరికంటేనూ ఉత్తముడని నా అభిప్రాయం. ఓం తత్సత్. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ఓ భారత, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి నుండును ఆయా సమయములయందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుండును. భగవద్గీత మతం కాదు, జ్ఞానం. భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస సాధనం. భగవద్గీత మానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి. ఇంటింటా గీతాజ్యోతిని వెలిగించండి. ఉత్తమ జాతి నిర్మాణానికి అంకితమవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. వాసుదేవాయ. ఓం నమో భగవతే 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 వాసుదేవాయ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి